సరిహద్దుల్లో పాకిస్తాన్ రెచ్చిపోతోంది. వరుసగా 12 రాత్రులు కాల్పులకు తెగబడింది. 3 రోజుల్లో 2 క్షిపణులను పరీక్షించింది. యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఉగ్రదేశం సంకేతాలు ఇస్తోంది. మరోవైపు భారత్ మాత్రం పాక్కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పక్కా ఏర్పాట్లతో ముందుకు వెళుతోంది. సముద్రంలో నేవల్ ఫోర్స్ లైవ్ ఫైర్ డ్రిల్స్ తో రెడీ అయ్యింది. సరిహద్దుల్లో సైన్యం బ్లాక్ అవుట్ డ్రిల్స్ చేపట్టింది. నింగిలో ఎయిర్ ఫోర్స్ ను సిద్ధం చేసింది. ఆయుధాగారాల్లో ఉత్పత్తులను వేగం చేసింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సెలవులను రద్దు చేసింది. పాకిస్తాన్ పై భారత్ యాక్షన్ కు సిద్ధమైందా? పాక్ పై దాడి విషయంలో భారత్ కు క్లారిటీ వచ్చిందా? వాచ్ ది స్టోరీ. వరుస క్షిపణుల్ని పరీక్షిస్తున్న పాకిస్తాన్ పై యాక్షన్ కు భారత్ సిద్ధమైందా? పాక్ పై దాడికి భారత్ కు క్లారిటీ వచ్చిందా? భారత గగనతలం క్లియర్గా ఉంది. భారత జలాలు అంతకంటే స్ట్రాంగ్ క్లియర్గా ఉన్నాయి. కానీ సరిహద్దు మాత్రం దద్దరిల్లుతున్నది. నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ కాల్పుల్ని ఆపడం లేదు. వాస్తవానికి ఎల్ఓసిలో సరిహద్దుల కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉంది. కానీ ప్రతినిత్యం పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. 5వ రాత్రి కూడా కాల్పులకు ఉగ్రదేశం తెగబడింది. వరుసగా 12 రాత్రులుగా పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓసి వద్ద కాల్పులకు దిగుతోంది. దీనికి భారత్ కూడా గట్టిగానే స్పందిస్తోంది. పాక్ దిట్టని చర్యలు తీసుకున్నట్టు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. పాక్ జరుపుతున్న కాల్పులో 2 పరిణామాలను గమనించాల్సిందే. మొదటి పరిణామం, దాయాది దేశం ఎల్ఓసి అంతటా కాల్పులకు దిగుతోంది. అంతకుముందు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఇప్పుడు కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, నౌషేరా, పర్గ్వాల్ అంతటా కాల్పులు జరుగుతున్నాయి. అంటే ఉగ్రదేశం దాడుల్ని తీవ్రతరం చేస్తుందన్నమాట. ఇక రెండో పరిణామం, పాకిస్తాన్ ఉద్దేశం భిన్నంగా ఉండొచ్చు. గతంలో పాకిస్తాన్ చొరబాటుదారుల్ని కవర్ చేయడానికి కాల్పులు జరిపేది. ఈసారి మాత్రం కాల్పులతో దూకుడును పాకిస్తాన్ పెంచేసింది. బహుశా భారత దళాల కార్యకలాపాలను అడ్డుకోవడానికి రావల్పిండి ఇలాంటి ఎత్తుగడ వేసి ఉండొచ్చు. ప్రస్తుతం ఎల్ఓసిలో కాల్పుల్లో రైఫిల్స్, హ్యాండ్ గన్స్ మాత్రమే పాకిస్తాన్ ఉపయోగిస్తోంది. కానీ ఆర్టిలరీ తుపాకులు కూడా పాక్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే కాల్పులతో పాకిస్తాన్ సరిపెట్టుకోవడం లేదు. ఎల్ఓసికి దూరంగా తన క్షిపణుల్ని కూడా ఈ రోగ్ కంట్రీ పరీక్షిస్తోంది. 3 రోజుల్లో 2 క్షిపణులను పాకిస్తాన్ ఆర్మీ పరీక్షించింది. ఈ నెల 3న తొలి మిసైల్ను రావల్పిండి పరీక్షించింది. ఈ మిసైల్ పేరు అబ్దాలీ వెపన్స్ సిస్టమ్. ఇది ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. దీని పరిధి 450 కిలోమీటర్లు. తాజాగా మరొక క్షిపణిని కూడా పాక్ పరీక్షించింది. దీని పేరు ఫతే. ఇది కూడా ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను గురిపెట్టగలదు. దీని రేంజ్ కేవలం 120 కిలోమీటర్లు మాత్రమే. సో స్పష్టంగా తెలుస్తున్నదేమిటంటే పాకిస్తాన్ 3 రోజుల్లో 2 క్షిపణుల్ని పరీక్షించడం వెనుక భారత్కు స్పష్టమైన సందేశం పంపడానికి ప్రయత్నిస్తోంది. తమపై దాడి చేస్తే ఎలాంటి ఆయుధాలను ఎదుర్కోవలసి వస్తుందో, తమ బలమేమిటో పాకిస్తాన్ చూపుతోంది. అయితే భారత్ ఎలా స్పందిస్తోంది? సైనికంగా భారత్ యుద్ధానికి ప్రిపేర్ అవుతోంది. తాజాగా పంజాబ్లోని ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో బ్లాకౌట్ డ్రిల్ను భారత సైన్యం నిర్వహించింది. రాత్రి 9 గంటల నుంచి 9:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. స్థానికుల్ని ఇళ్లలోనే ఉండమని ఆర్మీ కోరింది. ఇది సాధారణ డ్రిల్స్ లో భాగమేనని సైన్యం తెలిపింది. కానీ ఎందుకు విద్యుత్ సరఫరా నిలిపేశారు, ఎందుకు ఫిరోజ్పూర్ ని ఆర్మీ ఎంచుకుంది అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. యుద్ధ సమయాల్లో విద్యుత్ సౌకర్యాలనే శత్రువులు లక్ష్యంగా చేసుకుంటారు. అందుకే ఉన్నట్టుండి విద్యుత్ సరఫరా ఆగిపోతే అందుకు సన్నద్ధంగా ఉండాలి అన్నది ఆర్మీ ఉద్దేశ్యం. ప్రధానంగా లైట్లు శత్రువులకు మార్గనిర్దేశం చేయగలవు. ప్రత్యేకించి యుద్ధ విమానాలు, డ్రోన్లకు లైట్లే నిర్దిష్ట లక్ష్యాలుగా మారుతాయి. అలా జరగకుండా నివారించడమే ఆర్మీ లక్ష్యం. అయితే ఫిరోజ్పూర్ని ఆర్మీ ఎందుకు ఎంచుకుంది? ఈ కంటోన్మెంట్ అంతర్జాతీయ సరిహద్దుకు అత్యంత సమీపంలోనే ఉంటుంది. 1971 యుద్ధంలో ఫిరోజ్పూర్ పైనే పాకిస్తాన్ దాడి చేసింది. అందుకే ఈ సరిహద్దు పట్టణం విషయంలో భారత ఆర్మీ అప్రమత్తంగా ఉంటోంది. పార్లమెంటుపై దాడి జరిగిన తర్వాత కూడా ఫిరోజ్పూర్లో విద్యుత్ సరఫరా నిలిపేసి భారత ఆర్మీ సైనిక విన్యాసాలను నిర్వహించింది. ఇలాంటి మరిన్ని డ్రిల్స్ కు ఇండియన్ ఆర్మీ ప్లాన్ వేస్తున్నది. తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ఆదేశాన్ని జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ చేపట్టమని సూచించింది. వైమానిక దాడుల సైరన్లను, పవర్ కట్ చర్యలు, స్థానికుల తరలింపులు వంటి డ్రిల్స్ చేపట్టాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ప్రాథమికంగా దేశమంతటా పూర్తిస్థాయి డ్రిల్స్ నిర్వహించాలన్నదే ఈ ఆదేశం. ఇప్పటికే సముద్రంలో భారత నావికాదళం కూడా డ్రిల్స్ నిర్వహిస్తోంది. 3న మొదలైన మరో డ్రిల్స్ 7న ముగుస్తాయి. నేవీ నిర్వహిస్తున్న డ్రిల్స్ నేరుగా దాడుల్ని తలపిస్తున్నాయి. అంటే లైవ్లో మందుగుండు సామగ్రి నేవీ ఉపయోగిస్తోంది.
ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో నేవీ ముందే ట్రయల్స్ వేస్తోంది. మరీ సింపుల్ గా చెప్పాలంటే యుద్ధానికి సంసిద్ధంగా ఉందో లేదో పరీక్షించడానికే ఈ లైవ్ డ్రిల్స్ ను ఇండియన్ నేవీ ఎక్కడ నిర్వహిస్తోంది? అరేబియా సముద్రంలోనే నిర్వహిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత నావికాదళం చాలా బిజీగా ఉంది. యుద్ధ నౌకల నుంచి యాంటీ షిప్ క్షిపణులు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులు వంటి బహుళ ఆయుధాలను ఇండియన్ నేవీ పరీక్షించింది. యుద్ధమే ప్రారంభమైతే నేవీ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. పాకిస్తాన్ను దిగ్బంధించడంతో పాటు ఆ దేశ నావికాదళాన్ని ధ్వంసం చేయగలదు. ఒకవేళ భారత్ పరిమిత సైనిక చర్యకు దిగినా నావికాదళం పాత్ర మాత్రం చాలా భిన్నంగా ఉండొచ్చు. సో ఇండియన్ నేవీ అప్రమత్తంగా ఉండడంతో పాటు తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తోంది. 2 రోజుల క్రితం భారత నావికాదళం ఓ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో భారత నావిక శక్తి త్రిశూలాన్ని అందరికీ గుర్తు చేస్తోంది. నేవీ పోస్ట్ చేసిన చిత్రంలో ఐఎన్ఎస్ కోల్కతా ఉంది. ఇది నావిక విధ్వంసక నౌక. ఆకాశంలో సందడి చేస్తున్న ధ్రువ్ హెలికాప్టర్ ఉంది. మరోవైపు స్కార్పియన్ క్లాస్ జలంతర్గామి ఉంది. ఇవన్నీ ఒకే చిత్రంలో ఉన్నాయి. యుద్ధానికి సాహసించొద్దని పాకిస్తాన్ సైన్యానికి స్పష్టమైన సందేశం. వైమానిక దళం కూడా డ్రిల్స్ నిర్వహిస్తోంది. 2 రోజుల క్రితం ఎక్స్ప్రెస్ హైవేలపై యుద్ధ విమానాలు ల్యాండింగ్ అవడంపై ప్రాక్టీస్ చేశాయి. అంతకుముందు సెంట్రల్ ఇండియాలో కూడా ఎయిర్ ఫోర్స్ సైనిక విన్యాసాలు లైవ్ దాడుల్ని తలపించాయి. స్పష్టంగా యుద్ధానికి ఆదేశాలు వచ్చిన వెంటనే యాక్షన్లోకి దిగేందుకు ఎయిర్ ఫోర్స్ కూడా రెడీగా ఉందన్నమాట. మరోవైపు ఆయుధాగారాల్ని కూడా భారత్ సిద్ధం చేస్తోంది. తాజాగా భారత సైన్యం క్షిపణుల సేకరణ ఫాస్ట్ ట్రాక్ చేసింది. ప్రత్యేకించి రష్యన్ క్షిపణులు ఇగ్లాలు భారత్కు చేరుకున్నాయి. ఇవి 6 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. ప్రధానంగా శత్రువుల డ్రోన్లు, హెలికాప్టర్లను ధ్వంసం చేయడానికి ఇగ్లా క్షిపణుల్ని ఉపయోగిస్తారు. ఇటీవల భారత సైన్యం ఈ క్షిపణుల షిప్మెంట్ ను అందుకుంది. ఇవే కాకుండా 48 లాంచర్లు, 85 క్షిపణులతో సహా మరిన్ని షిప్మెంట్ల కోసం భారత్ ఆమోదం తెలిపినట్టు నివేదికలు వస్తున్నాయి. ఇక దేశంలో కూడా ఆయుధ ఉత్పత్తిని భారత్ భారీగా పెంచాలని యత్నిస్తోంది. ఇప్పటికే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగులకు లాంగ్ లీవులను రద్దు చేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఏమిటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అంటే? భారత్కు అవసరమైన ఆయుధాలను తయారు చేసే కర్మాగారాలే ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు. ఇవన్నీ ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఆయుధ తయారీ కర్మాగారాలను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలుగా పిలుస్తారు. అయితే లీవులపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని భారత ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ కర్మాగారాలు ముందే సిద్ధమవుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కోరుకుంటున్నాయి. ఐఎంఎల్ కర్మాగారాల్లో కూడా సెలవులు రద్దు చేసినట్టు సమాచారం అందుతోంది. ఐఎంఎల్ అంటే మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్. 12 ఫ్యాక్టరీలతో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఐఎంఎల్. ఈ ఫ్యాక్టరీలు కూడా యుద్ధమే వస్తే అవసరమైన మందుగుండు సామగ్రిని అందించడానికి ముందే అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. నిజానికి పాకిస్తాన్పై వెంటనే దాడి చేయాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అది కూడా తక్షణమే జరగాలని ఆశిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం సమయం కోసం వేచి చూస్తోంది. వేగంగా దాడి చేయడం భారత్ లక్ష్యం కాదు. దాడిని భీకరంగా చేయడమే భారత్ ఉద్దేశ్యం. అందుకే ముందస్తుగా భారత్ సంసిద్ధమవుతోంది.